బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి జనవరి 25న రథసప్తమి కదా గురుగారు, చాలా భక్తి శ్రద్ధలతో మేమంతా కూడా జరుపుకుంటాం. ముఖ్యంగా స్త్రీల విషయానికి వచ్చేసరికి వారు ఏమనుకుంటారంటే వారి భర్త వచ్చేసి చాలా బాగుండాలి అనుకుంటారు. పిల్లల విషయంలో కూడా ఇంకా మంచి ఆరోగ్యం, చదువు పరంగా కూడా బాగుండాలి అనుకుంటారు. అలాగే రథసప్తమి అనగానే స్నానానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది కదా గురువుగారు, మరి ఏంటి ఆ స్నానం పూర్తి వివరణ తెలియజేస్తారా గురువుగారు? రథసప్తమి మాఘ శుక్ల సప్తమి తిథి రోజున జరుపుకునేటువంటి పండుగ. ఈసారి విశేషంగా భానుసప్తమి, రథసప్తమి ఒకటే రావడం చాలా గొప్పదైనటువంటిది. కాబట్టి ఈ రోజున అందరూ కూడా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా చక్కగా సప్తమి వ్రతాన్ని ఆచరించండి. ఈ సప్తమి వ్రతము అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేటువంటిది స్నానం. ప్రధానంగా స్నానమే, తదనంతరం చేయాల్సినటువంటి వ్రత విధానం. స్నానము అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పబడి ఉందమ్మా. అంటే ఈ సప్తమి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజు షష్ఠి తిథి రోజున మనం దీనికి సమాయత్తం అవ్వాలి. షష్ఠి తిథి రోజున దేవాలయానికి చేరుకొని, శివుడి యొక్క దేవాలయానికి చేరుకొని నమస్కారం చేసుకొని సప్తమి వ్రతాన్ని ఆచరిస్తున్నాను, నాకు శక్తిని ప్రసాదించు పరమేశ్వర అని చెప్పి వేడుకొని ఆ నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్య భగవానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి షష్ఠి తిథి రోజున ప్రధానంగా రావాలి. అది ప్రదోష కాలంలో చేయాలి. కానీ షష్ఠి తిథి రోజునే ప్రధానంగా స్నానం ఆచరించిన తర్వాత దీనికి సమాయత్తం అవుతున్నాము అనే ఉద్దేశంతో నువ్వులను బాగా దచ్చితే పిండి అవుతుంది, దాన్ని ఒంటికి రాసుకోవాలి స్నానం ఆచరించిన తర్వాత. ఇది తదనంతరం దేవాలయానికి చెప్పిన విధంగా వెళ్ళాలి. సూర్యోదయాత్ పూర్వమే, అంటే ఉదాహరణకి ఇంచుమించు 4:30 నుంచి 6 లోపల మనం స్నానం ఆచరించాలి. అయితే ఈ స్నానం ఆచరించే విధానంలో రాగి బిందె తీసుకోవాలి, లేదా మామూలుగా ఏదైనా కానీ స్టీల్ బిందె, ఇత్తడి బిందె అయినా తీసుకోవచ్చు. దొరికితే రాగి బిందె శ్రేష్టం, లేకపోతే కుండనైనా, ఎర్రటి కుండనైనా శ్రేష్టం. అందులో చక్కటి శుద్ధమైన నీరు వేసి అందులో కుంకుమ పువ్వు, తర్వాత మణిశిల, మనకు పచారి షాపులో దొరుకుతుంది, ఇలాచి, అలాగే దేవదారు, అలాగే వట్టివేళ్ళు, ఎస్టి మధుకము, ఎర్ర పుష్పాలు, ఎర్ర గన్నేరు పువ్వులు, ఈ వస్తువులన్నీ కూడా, రక్త చందనం, ఎర్ర చందనం, ఇవన్నీ కూడా ఆ నీటిలో వేసి కొద్దిగా కాచాలి, గోరువెచ్చగా కాచాలి. ఆ యొక్క ఉన్నటువంటి పదార్థంలో ఉన్న రసమంతా అందులో తీరుతుంది. వేడిగా కాచిన తర్వాత ఆ నీటితో స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించేటప్పుడు మనస్సులో నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః, అరుణాయ నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే అని మనస్సులో, లేదా ఓ సూర్య భగవానుడా, నీ అనుగ్రహం కోసం రసాయనాలు కలిసినటువంటి నీటితో నేను స్నానం ఆచరిస్తున్నాను, నాకున్నటువంటి సమస్త దోషాలు తొలగిపోవాలి, గత 7 జన్మలలో చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోవాలి, నీ అనుగ్రహం కావాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా స్నానం ఆచరించిన తర్వాత చక్కటి పొడి బట్టలు కట్టుకొని సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగా నమస్కారం చేసుకో. నమస్కారం చేసేటప్పుడు సప్త సప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమి సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర, లేదా 7 అశ్వములతో కూడినటువంటి ఏకచక్ర రథముతో ఉన్నటువంటి ఓ సూర్య భగవాన, నీకు నమస్కారం చేస్తున్నాను, సప్తమి తిథి రోజున నీ అనుగ్రహం నాకు కావాలి అనే భావన పెట్టుకొని నమస్కారం చేసుకొని రాగి పాత్రలో కుంకుమ పువ్వు, రక్త చందనం, ఎర్రటి కుంకుమ, ఎర్రటి అక్షితలు చేతిలో వేసుకొని సూర్యుడికి ఎదురుగా తర్పణాలు వదలాలి. ఆ నీటిని కలిపి రాగి పాత్రలో వదలాలి. ఆడవారు మగవారు చేయాలి, అందరు చేయాలి. ఇది స్నానం ఆచరించే విధానం. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రధానముగా స్త్రీలు
తమ యొక్క సౌభాగ్యం చక్కగా ఉండాలి, నిండు నూరేళ్ళు కలిసి ఆనందంగా ఎక్కువ సంవత్సరాలు దాంపత్య జీవితం గడపాలి. ముఖ్యంగా పిల్లలు వారు అందరికంటే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వాలి, సంఘంలో పేరు ప్రతిష్టలు, పిల్లలకి ఉద్యోగములు లభించాలి, వారికి ఆయురారోగ్యాలు కలగాలి. ఇది అన్నిటికంటే ప్రధానంగా ధనము సముపార్జన చేయాలి. ఈ తిథి రోజున చేసినటువంటి స్త్రీలు చెప్పినటువంటి ఈ పూజ ఏదైతే ఇప్పుడు మనం చెప్పబోతున్నామో అది ఆచరించినటువంటి స్త్రీలలో మళ్ళీ వచ్చే సంవత్సరం రథసప్తమి వరకు కూడా వాళ్ళ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ధనానికి లోటు లేదు, అక్షయం అవుతుంది, సంపద అక్షయం అని చెప్పవచ్చు. ఇది నేను చెప్పిన మాట కాదమ్మా, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుల వారు ద్రౌపదీదేవి ధర్మరాజులకు ఉపదేశించినటువంటి కారణం. ఈ యొక్క వ్రతాన్ని చెప్పినటువంటి విధంగా ఆచరించారు కాబట్టే సూర్య భగవానుడు మెచ్చి వారికి అక్షయ పాత్రనిచ్చాడు. కాబట్టే వారు వనవాసంలో ఎక్కడికి పోయినా అరణ్యంలోనైనా ఇబ్బంది పడకుండా వాళ్ళకి భోజన తాంబూలాదులకి ఎటువంటి ఇబ్బందులు లేదు. ఎంతమంది అతిథులు వచ్చినా వారు భోజనాన్ని పెట్టగలిగారు. ఈ సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం పొందినటువంటి సత్రాజిత్తు ముఖ్యంగా రోజుకి 100 బారుల బంగారాన్ని ఇచ్చేటువంటి శమంతకమణిని పొందగలిగాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆయుష్ ఆరోగ్యముతో పాటుగా సంపద కూడా కలుగుతుంది, ఆర్థిక బాధలు తొలగిపోతాయి అని సుస్పష్టం. అవును గురుగారు. కాబట్టి ఎవరికైనా రాజకీయ పదవి కావాలన్నా, ఉద్యోగముల అభివృద్ధి కావాలన్నా, ఉద్యోగం లభించాలన్నా ఈ సప్తమి తిథి రోజున ఇప్పుడు చెప్పబడేటువంటి చిన్నపాటి వ్రతం, అది పెద్దగా ఏం కాదు, ఆ వ్రతాన్ని ఆచరిస్తే చేసుకోవచ్చమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క రథ సప్తమి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి దశమహావిద్యలలో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి హోమాలతో పాటు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలతో పాటుగా మృత్యుంజయ హోమం, సుదర్శన హోమము అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ వ్రతాన్ని చేసేటప్పుడు స్నానం ఆచరించి చెప్పిన విధానం చెప్పాం కదా, స్నానం ఆచరించి అర్ఘ్యం చెప్పాం కదా, అప్పుడు తులసి చెట్టు దగ్గరనైనా కానీ లేదా ఏదైనా తూర్పు ప్రదేశంలో శుభ్రమైనటువంటి ప్రదేశంలో అష్టదళ పద్మము వేయాలమ్మా. అష్టదళ పద్మము వేసి అందులో రాగి చెంబు, ఆ రాగి చెంబులో నీరు, అందులో కుంకుమ పువ్వు, ఎర్రచందనం, అలాగే కొద్దిగా కుంకుమ, అలాగే ఎర్రటి పుష్పాలు, గన్నేరు పుష్పాలు వేసి కలశము పెట్టి, మామిడాకులు కలశము పెట్టి చక్కగా అలంకరణ చేసి ఆ యొక్క కలశము, ఆ యొక్క కొబ్బరి కాయ మధ్యలో శివపార్వతుల యొక్క చిత్రబింబము వెండి రూపులో దొరుకుతుంది. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, వెండి రూపులో దొరుకుతుంది. అష్టదళ పద్మం వేసి ఆ విధంగా కలశాన్ని శివపార్వతుల ప్రతిమతో సహా అక్కడ పెట్టి అప్పుడు ఆ కలశాన్ని పంచోపచార విధానంగా పూజ చేసి, గణపతి అనుజ్ఞ తీసుకుని పంచోపచార విధానంగా పూజ చేసి శివ సహస్రనామము, అలాగే గౌరీ సహస్రనామం లేదా దుర్గా సహస్రనామము, సూర్య సహస్రనామము పారాయణం చేసి రాగి పాత్రలో ఆ 2 నాగవల్లి అంటే తమలపాకులు పెట్టి వాటి మీద కొన్ని ఎర్రటి అక్షతలు వేసి దాని మీద మనం పూజ చేసినటువంటి శివపార్వతుల చిత్రపటం చిన్నది ఉంటుంది కదమ్మా, దాన్ని పెట్టి రాగి పాత్ర నిండుగా చక్కగా బియ్యము పోసి దాని మీద ఈ సంబంధించిన నాగవల్లి తమలపాకులు, ఎర్రటి అక్షతలు, ఆ యొక్క ప్రతిమ, 2 ఫలములు, అందులో దాంతోపాటుగా బ్రాహ్మడికి దక్షిణగా ఇచ్చి అప్పుడు ఎర్రటి వస్త్రము, ఈ సంబంధించినటువంటి రాగి పాత్రతో నిండి బియ్యముతో నిండినటువంటి రాగి పాత్ర, ఆ స్వామి వారి పార్వతీ పరమేశ్వర రూపు, ఇవన్నీ బ్రాహ్మణుడికి 11 గంటల 34 నిమిషాల లోపల దానం చేయాలమ్మా. ఎందుకంటే రేవతి నక్షత్రం అప్పటి వరకే ఉంది. సో 11 గంటల 34 ఈ విధంగా ఎవరైతే దానం ఆచరిస్తారో వాళ్ళ ఇంట్లో సంపదకి లోటంటూ ఉండదు, ఎప్పుడు సంపద వర్ధిల్లుతూ ఉంటుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, సౌభాగ్యం చక్కగా ఉంటుంది. 1, 2 అన్ని రకాలైనటువంటి యోగాలు ఈ రథసప్తమి రోజున మనకు కలుగుతాయి. అలాగే మనం ఆచరించిన తర్వాత చక్కగా నైవేద్యం పెట్టాలి కదమ్మా. నైవేద్యంగా బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టి చిక్కుడు ఆకులలో నైవేద్యం పెట్టి ఒకసారి సూర్య భగవానికి రాగి పాత్రలో పెట్టినటువంటి చిక్కుడు ఆకులో పెట్టినటువంటి బెల్లం పాయసం సూర్య భగవానికి నివేదన చేసి ఇంట్లోని సభ్యులందరూ కనుక భుజించినట్లయితే
తప్పకుండా అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురువుగారు. స్నానం యొక్క పూర్తి వివరణ తెలియజేశారు. ఆ రోజు పాటించాల్సిన పద్ధతులు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ నమస్కారం. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.